హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎడుకోతురని చూస్తురా? ఏం లేదు, దుర్గామాత దేనికి పోతున్నాము. అందరం అయితే ఎక్కినాం, స్టార్ట్ అయినాం. ఎల్బినార్ ఫ్లైఓవర్ మీద ఇట్లా ఉన్నాము. లెట్స్ గో. పోగానే అయితే చూపిస్తా మొత్తం మాత ఇంతకు తీసుకుని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కంపల్సరీగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ వీడియో చేసినా అని నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, బాయ్. టోల్పేట వచ్చేసాం గాయ్స్. మాతో తీసుకురు. ప్యారీ ప్యారీ. అరే అన్నా అన్నా, విగ్రహం చూడు. प्यारी प्यारी भक्तों को मैं होगा मतरम गाना होगा, जाना नहीं गए तो हम तुझको तेरी औकात बता देंगे. जय सिया राम, रघुपति राघव राजा राम. ఈ అన్నంలో నడి మధ్యలో బండి పెట్టి వెళ్ళిపోయాడు. నెంబర్ పెట్టి లేదు. నువ్వు ఓవరాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? అడ్డంగా బండ్లన్నీ పెట్టిరని ఏం చేయాలి అర్థం కాక, ఇవ్వని ఏమని లేక వాళ్ళు ఇట్లా మాత్రం దేనికి పోయినట్టు పక్కన బండి అన్న వాళ్ళు. ఏం చేస్తాం, చలో ఇక రప్ప కొట్టుకుంటే దిన్నన్న రంగంలోకి దిగి రప్ప కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఓవన్ తినకుండా. మాతను బుక్ చేయడానికి వచ్చినప్పుడే నేను చెప్పిన, ఇప్పుడు ఈ గల్లీ ఎంత ఖాళీగా ఉంది, అప్పుడు మస్తు నిండిపోయి ఉంటుంది చూడండి అని. దిన్ను బాయ్ హెవీ డ్రైవర్. ఎంత హెవీ డ్రైవర్ అయినా ఇంత మీద ఆగనియాడు. మాతను చూసేసరికి రెండు కళ్ళు సరిపోలే అనుకోండి. మస్తు అంటే మస్తు ఉంది మాత. రప్ప బండి ముంగడు పోయి పెట్టేసి అందరం వచ్చి పూజ చేసి ఎక్కిస్తున్నాం. అప్పట్లోపట బండ్లు వస్తున్నాయని నేను ముంగడు పోయి ఆడ ఎవ్వరు బండ్లు గల్లీలకు రానియకుండా ఆపేసిన. మస్తు ట్రాఫిక్ అంటే మస్తు ట్రాఫిక్ ఉంది. ఎక్కిస్తారు కదరా, ఎక్కిస్తారు ఇట్లా. అమ్మయ్య, ఇక స్టార్ట్ అయింది చూడయ్యా ట్రాఫిక్ అసలు. ఈడికి వెళ్ళి ఆ బయటికి బండి వెళ్ళేంత వరకు మొత్తం ట్రాఫిక్ జామే. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే పెద్ద వెహికల్ లోపలికి మా బండి వెళ్ళినంత వరకు లోపలికి పోనీయకుండా చూసుకోవాలి. అదే నా పెద్ద టాస్క్. అమ్మాయ ఆ టాస్క్ ఇది చాలా పెద్ద ఉంది అనుకో. లోపల దినేష్ అన్న హెవీ డ్రైవర్ తెలిసిందే, రప్ప కొట్టుకుంటూ వస్తూనే ఉండు. వచ్చేసింది ఇట్లా ముంగడికి. చలన్న ముంగడుకొని అన్నారు అన్న తోడా అన్నా పోనా దేవో అన్నా కొంచెం అన్న దా దానా బండి ఏంది ఎప్పుడు అని
బండోళ్ళు తెలియదు కానీ ఎక్కైతే రివర్స్ తీసిన అడ్డం ఉన్నందుకు. ఆ హ్యాండిల్ లాక్ లేకుంటే మనం కొట్టేటోళ్ళమే. నెంబర్ లేదు, ఏం లేదు. ఇగో ఇది వీక్తే నెంబర్ ఉంటుంది బ్రో. ఇగో నెంబర్ కనిపిస్తుంది చూడు. అన్న అది వీక్తే నెంబర్ వస్తుంది అన్న. అంతే అంటావా? అవుంది అని అవుతుంది. దానికి వాళ్ళు కొట్లాడ పెట్టుకుంటారు. అన్న బండి ముంగడు కొట్టు, కొట్టు ముంగడు కొట్టు బ్రో. ఎక్కువ బ్రో, ఎక్కువ ఎక్కువ తీ. అన్న వదిలేసేది అన్న, మన బండి అయితే వెళ్ళిపోయిందిగా. అంతే మళ్ళా అంతే వదిలేసి వాడితే ఆడుంది అంతే. ఆడ ఓడో పెట్టి పోయి వెళ్ళిపోయింది కదా, మనం ఏం చేయలేం. నాది కాదన్నా, కాదన్నా కొట్టానా తగలేదా అని. అది ఫస్ట్ కొని ఆయన తర్వాత ఆరం కొట్టుకోవచ్చు. అయిందేమో అనుకున్నా, అమ్మాయి కాలే. రైట్, ట్రాఫిక్ జామ్ ఎర్ర కాకుండా ఇయ్యపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిన అన్నా सामिल लियो थोड़ा सामिल काका मैडम तो दानी ఇప్పుడు దాని ఆహా తొంగి చూస్తే కనబడతారని కనబడట్లే, అంతలో పడుకుంది మా బుల్లర్ అయితే. అమ్మయ్య ఇప్పుడు వచ్చింది అయ్యా. ఆడ ఆటో కూడా అటు పెట్టిండు, ఇంకేడికి వెళ్ళి పోతుంది. పోతా అన్న పోనీ అన్న ఆరం నాకు ఇట్లకి ఇంత టచ్ కాకుండా పోతుంది. ఆయన ఇంకా ఆరం కొడుతుంది.
ఫైనల్ అయితే బండి ఎక్కేసాం. వినోద్ భాయ్, అవతల తరుణ్ భాయ్, యశోద్ భాయ్ ఉంటారు. బనానా నీ డైలాగ్ రిలీజ్ చేయనా? బనానా నీ డైలాగ్ రిలీజ్ చేయి. డైలాగ్ రిలీజ్ చేయనా? నువ్వు డైలాగ్ రిలీజ్ చేయాలి, అందరం వినాలి ఇప్పుడు. ఏ కూతురు అరే మంచిగా క్లియర్గా చెప్పన్నా ఏందన్నా ఇది. నమస్తే అన్న. అన్న నేనన్నా కిరణ్ కుమార్ అంటానా అన్న. నమస్తే. అటు ఇటు చేసి అయితే ట్రాఫిక్లోకి వెళ్ళి బయటపడ్డాం. అందరం ఎక్కి స్టార్ట్ అయినాము ఇంటికి. అటు ఇటు చేసి రప్పరప్ప తిన్నాన్న హెవీ డ్రైవర్ తెలిసిందేగా, రప్పరప్ప కొట్టుకుంటూ వెళ్ళిపోయాను. అటు ఇటు చేసి ఇంటికి అయితే వచ్చేసినాం. అయ్యా విగ్రహాన్ని లోపలికి ఎక్కిచ్చేసి ఇక ఎవరింటికి వాళ్ళకి బాయ్ చెప్పినాం. ఇక మీరు ఇట్లా లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.